వెల్కమ్ టు పల్లవి సనాతన్. మనం యూపీలో ఒక పోలీస్ ఆఫీసర్కి యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిన్న ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్ పొందిన వ్యక్తి ఎవరో కాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రమోషన్ కంటే ముందు ఆ పోలీస్ ఆఫీసర్ తన ధర్మం కోసం చేసిన కృషి ఏమిటో కూడా ఒకసారి మనం చూద్దాం. మనం చెప్పుకోబోతున్న పోలీస్ ఆఫీసర్ ఇతని పేరు అనుజ్ చౌదరి. 2012లో ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటా అంటే ఈయన రెజ్లర్. అనుజ్ చౌదరి అనే వ్యక్తి రెజ్లర్, అర్జున్ అవార్డు గ్రహీత కూడా. భారత ప్రభుత్వం ఈయన రెజ్లింగ్లో ఈయన ప్రతిభను చూసి అర్జున్ అవార్డు కూడా ఎంపిక చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలోనే యూపీ పోలీస్ డిపార్ట్మెంట్లో 2012లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడం తర్వాత అతనికి డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిన తర్వాత యూపీలోని సంబాల్ జిల్లాలో అతనికి పోస్టింగ్ వేయడం జరిగింది. సంబాల్ జిల్లా అంటే కొంత హిందువులకు ముస్లింలకు మధ్య కొంత సెన్సిటివ్ ఏరియా అయిన ప్రాంతం అది. ఆ సంబాల్ జిల్లాలో జరిగిన అల్లర్లు 2024 గత ఏడాది జరిగిన అల్లర్లలో వాటిని కంట్రోల్ చేయడంలో అనుజ్ చౌదరి చాలా సక్సెస్ అయ్యారు. ఆయన సక్సెస్ అయిన విధానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో కూడా నిజానికి ఆయన గురించి చర్చించుకోవడం జరిగింది. అసలు రైట్స్ ఎందుకు జరిగాయో కూడా ముందు ఒకసారి చూద్దాం మనం. 16th century mosque, a city on fire, Shambal violence explained. ఓకే, ఇది షంబాల్లో ఉన్నటువంటి ఒక మసీద్, ఇది జామా మస్జిద్. ఇది మొఘల్ బాబర్ కాలంలో ఈ మసీద్ కట్టారు. సంబాల్ జిల్లాలో బాబర్ కాలంలో ఈ మసీద్ కట్టారు. ఈ మసీదు బాబర్ ఏదైతే మొఘల్ సామ్రాజ్యం ఉందో, మొఘల్ సామ్రాజ్యం కుట్టే ముందు హిందువులకు అతి పవిత్రమైన ప్రాంతం అది. అక్కడ హిందూకు సంబంధించిన దేవాలయాలు కావచ్చు, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి అనేది అక్కడున్న హిందువులు ఎంతో కాలంగా చెప్తూ వస్తూ ఉన్నారు. ముస్లింలేమో ఇది మా ప్రాంతమే, మా నమాజ్ చేసుకునే మసీద్ ఇది అని ముస్లింలకు హిందువులకు మధ్యలో వివాదం ఉంది. మనకు రామజన్మభూమి అయోధ్యలో వివాదం ఎట్లయితే ఉందో ఇక్కడ సేమ్ అలాంటి వివాదమే ఉన్నది. అయోధ్యలో మనకు రామజన్మభూమి అయోధ్య మందిర నిర్మాణం తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు మందిర నిర్మాణం తర్వాత ఇట్లాంటి అంశాలన్నీ సెన్సిటివ్ అంశాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అయితే 2024 నవంబర్ నెలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకోవడం, ఆందోళనలు, టెన్షన్. కొంతమంది దాదాపు 3 నుంచి 4 వరకు వ్యక్తులు కూడా చనిపోయారు. పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి సంబాల్ జిల్లాలో ఆ మసీదుకి సంబంధించి. ఆ అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఈ అనుజ్ చౌదరి చాలా క్రూషియల్ రోల్ పోషించారు మనం చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈయన హిందుత్వవాది, హిందూ సనాతన ధర్మం చెందిన వ్యక్తిగా, హిందూ సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి అటువంటి ఈయన మనకు ఏదైతే సంబాల్ జిల్లాలో జరిగినటువంటి ఆందోళనలు కట్టడి చేయడంతో పాటు అయితే రీసెంట్గా ఆ తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ ఇన్సిడెంట్ వల్లనే ఇతడు దేశవ్యాప్తంగా అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, గత హోలీ సందర్భంగా మార్చిలో ఉంటుంది కదా హోలీ శుక్రవారం రోజు వచ్చింది. సంబాల్ జిల్లా చాలా సెన్సిటివ్ ఏరియా, ముస్లింలు హిందువులు మధ్య ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియా. అప్పటికే 2024లోనే గత సంవత్సరమే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగి పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత శుక్రవారం రోజు హోలీ వచ్చింది. మరి శుక్రవారం రోజు హోలీ వస్తే వీళ్ళు ముస్లింలంతా నమాజ్ పోతారు, హిందువులంతా హోలీ పండుగ జరుపుకుంటారు. మళ్ళీ ఎట్లా? ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన అనుజ్ చౌదరి, సర్కిల్ ఆఫీసర్గా ఉన్నటువంటి అనుజ్ చౌదరి ఇద్దరిని, ఇటు హిందూ మత పెద్దలను ముస్లిం మత పెద్దలను కూర్చోబెట్టి శాంతి సమావేశం నిర్వహించిండు. ఆ శాంతి సమావేశంలో ముస్లింలు ఏమన్నారంటే, లేదు మా కాలనీలు కావచ్చు, మా కాలనీలు మా ప్రాంతంలో హోలీ వేడుకలు ఉండొద్దు, మా మీద కలర్ వాడడం కానీ, మా కాలనీలో కలర్ వాడడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండొద్దు. ముస్లిం మత పెద్దలు అనుజ్ చౌదరితో చెప్తారు. లేదు హిందూ మత పెద్దలు ఏమంటారు, లేదు మేము హోలీ జరుపుకోవాల్సిందే, మేము ఖచ్చితంగా జరుపుకొని తీరుతాం, అది మా పండుగ జరుపుకునే హక్కును మీరు ఎట్లా కాదంటారు అనేది హిందూ మత పెద్దలు. ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్లో ఒక పోలీస్ అధికారిగా అటు శాంతి భద్రతలను కాపాడాలి, ఇట్లు సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఎట్లా కాపాడాలి అంటే, అతను ఏమన్నాడంటే, అనుజ్ చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పటికి కూడా వైరల్ అయ్యాయి. చాలామందికి ఆ కామెంట్స్తోనే అతను హీరో అయ్యాడని చెప్పవచ్చు. ఆయన ఏమన్నారంటే, నమాజ్ ఏడాదిలో 52 సార్లు వస్తుంది. మీకు శుక్రవారం ఏడాదిలో 52 సార్లు శుక్రవారం వస్తుంది, మీరు నమాజ్ చేసుకోవచ్చు. కానీ హోలీ హిందువులకు ఒకటేసారి వస్తుంది, సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది.
కాబట్టి మా కాలనీలో కలర్లు పడతాయి, మా మీద కలర్లు పడతాయి అని ఎవరైనా భయపడేవారు ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఉండండి, నమాజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే నమాజ్ చేసుకోండి అని అవుట్రేట్గా ఈ కామెంట్తోని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతని కామెంట్స్ ముస్లింలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అతని కామెంట్స్ను చాలామంది సమాజ్వాదీ పార్టీ నాయకులు ఖండించవచ్చు, విభేదించవచ్చు గాక, కానీ అతడు విషయాన్ని అక్కడ మనకు హిందూ సనాతన ధర్మంలో పండుగను ముస్లిం పండుగలకు మాత్రం విచ్చలవిడిగా మనం చూడొచ్చు. పోలీసు అధికారులు ఫ్రీగా వదిలిపెడతారు ముస్లిం పండుగలు వచ్చినట్టు. అదే హిందూ పండుగలు అయితే డీజేలు పెట్టద్దు, మైండ్స్లు బంద్, లేకుంటే ర్యాలీలు నిషేధం, ఫ్లైఓవర్లు బంద్, ఇట్లాంటి అన్ని కండిషన్స్ పెడుతున్న ఈ ప్రస్తుత మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఉంటుంది. కానీ అనుజ్ చౌదరి లాంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను జరుపుకోవడానికి మీరెవరు? మీరు 52 సార్లు మీరు శుక్రవారం వస్తుంది, మీరు నమాజ్ చేస్తారు కదా, ఈ ఒక్క వారం మీరే అడ్జస్ట్ కాండి, వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ కావాలి అని చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు అనుజ్ చౌదరి. అందుకే అనుజ్ చౌదరి ఆ ఇన్సిడెంట్ తర్వాత సమాజ్వాదీ పార్టీలు వాళ్ళ నాయకులు కావచ్చు, ముస్లిం నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కావచ్చు, ఈయన మాటలను బాగా వివాదాస్పదం చేయడం తర్వాత పోలీసు ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది యూపీ గవర్నమెంట్. ఆ కమిటీ తర్వాత కూడా ఈయనపై ఘటనకు సంబంధించి మొత్తం విచారణ చేసి అతనిలో పోలీసు ఎవరైతే అనుజ్ చౌదరి చేసిన కామెంట్స్ పట్ల తప్పు చేశారా, నిజంగా ఉద్రిక్తను రెచ్చగొట్టే విధంగా చేశాడా, ఆ కామెంట్స్ వెనుక ఉన్న ఉద్దేశం ఏందనే దాని మీద విచారణ జరిపి అనుజ్ చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ కమిటీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ అనుజ్ చౌదరి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ కావడం, అంతకంటే ముందు సంబాల్లో జరిగినటువంటి ఏదైతే ఆందోళనలు ఉద్రిక్తతలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అనుజ్ చౌదరిని అభినందించడం జరిగింది. వీటన్నిటినీ కారణాల దృష్ట్యా నిన్ననే అతనికి డిఎస్పీగా ఉన్నటువంటి అనుజ్ చౌదరి ఇప్పుడు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీగా ప్రమోట్ అయ్యారు. ఒక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ఒక ఆఫీసరు అడిషనల్ ఎస్పీ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అని మనం పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకోవచ్చు. మొత్తంగా సనాతన ధర్మం ఎవరైతే సనాతన ధర్మాన్ని ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే మన ధర్మాన్ని కాపాడాలనే తపన ఉన్న పోలీస్ ఆఫీసర్ అనుజ్ చౌదరి అని చెప్పవచ్చు. అట్లాంటి పోలీస్ ఆఫీసర్లకు ప్రభుత్వం నిజంగా మంచి చేసే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాయని మనకు యూపీలో మన కళ్ళకు కడుతున్నటువంటి సాక్ష్యం.